नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ॐ शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किं करेयस्य सा माया शङ्कराचार्यमाश्रयेत्। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। ఓం శ్రీ గురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. ప్రశ్నోత్తరి. వాకిలు తీసాను. ప్రశ్నోత్తరిలో 7వ శ్లోకంలో ఉన్నాము. కో వా గురుర్యో హి హితోపదేష్టా శిష్యస్తు కో యో గురుభక్త ఏవా కో దీర్ఘరోగో భవ ఏవ సాధో కిమౌషధం తస్య విచార ఏవ. దీర్ఘరోగము ఏమిటి? దీర్ఘరోగము ఏమిటి అంటే, దీర్ఘరోగము మీరేమనుకుంటున్నారు చెప్పండి. దీర్ఘరోగం అంటే మేము శరీరానికి ఉండే దీర్ఘ వ్యాధి అనుకుంటాం. శరీరానికి ఉండే దీర్ఘ వ్యాధి ఏంది? శరీరానికి ఉండే దీర్ఘ వ్యాధి ఏమిటి? బీపీ, షుగరు, అవి దీర్ఘ వ్యాధి. నేను అడుగుతాను ఇప్పుడు ఏమిటి దీర్ఘ వ్యాధి అని మీరు దేనిని అనుకుంటున్నారు అంటే, శరీరానికి ఉండేదాన్నేనా? ఎందుకు అడుగుతున్నానంటే, మీకు అర్థమై ఉంటే నేను ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది.
అదే అర్థం కాలేదని అనుకో, నేను దాన్నే కొంచెం చెప్పాల్సి వస్తుంది. మనసుకు వచ్చే వ్యాధి దీర్ఘ వ్యాధి. మనసులో కోరికలు ఉంటాయి, ఆ కోరికల కోసము వ్యాధి వస్తుంది, అదే దీర్ఘ వ్యాధి. ఆ కోరికలను తగ్గించుకుంటే దీర్ఘ వ్యాధి లేనట్లు, లేక తగ్గించుకోకుండా పోతే దీర్ఘ వ్యాధి అట్లే కంటిన్యూ అయినట్లు. మనస్సుకుండే దీర్ఘ వ్యాధి. అదే మనస్సుకుండే దీర్ఘ వ్యాధి ఏమిటి? ఇప్పుడు వీరేమో కోరికలు అంటున్నారు. మనసుకుండే దీర్ఘ వ్యాధి ఏమిటి? సంసారంలో మునిగిపోయేది ఏంది సంసారము? దీర్ఘ వ్యాధి. సంసారం అంటే ఏందయ్యా? సంసారం అంటే పుట్టేది సత్య సంసారం. పుట్టేది సచ్చేది ఎవరు? శరీరం. ఆ శరీరం లేకుండా చేసుకునేది. శరీరం ఎందుకు పుడతా ఉంది? సంకల్పాలు వికల్పాలు లేకుండా. శరీరము ఎందుకు పుడతా ఉంది? ఏమండి, మీకు వినిపిస్తుందా? మరి చెప్పు. కూర్చొని ఇట్లా ఉంటే నిద్ర వస్తుంది. నువ్వు తల పైకెత్తి చూసి చెప్పు. వింటా ఉండేది కదా సమాధానం. నేను ప్రశ్న అడుగుతా అండా, నాకు సమాధానాలు కావాలా. మనస్సుకు కోరికలు ఉన్నాయని అనుకోండి, మనస్సుకు రోగం ఉందని అనుకో, అది మనోరోగం. నేను ఇక్కడ మనం విచారిస్తున్నది మనోరోగాన్ని కాదు, దీర్ఘరోగం. మనోరోగం అంటే ఎవరి దగ్గరికి పోవాలా? జై శ్రీకృష్ణ సార్. హరి ఓం. చెప్పండి అమ్మగారు. బంధాలతో ముడిపడడం. బంధాలతో ముడిపడి ఉండానని గుర్తించుట. బంధాలతో ముడిపడి ఉండానని గుర్తించుట. అవును కదా? మీరు ఎదురుగా వింటాంటారు, ఇట్లా వింటా అంటారు. ఏం ప్రయోజనం అవుతుంది? చూడండి, ఇప్పుడు ఆ అమ్మగారు ఎక్కడ ప్రొద్దుటు పులివెందలు కదా అమ్మగారు? పులివెందల ప్రొద్దుటురా? విజయమ్మ గారు మీ దేవురు? సార్ కడప జిల్లా మైదుకూరు సార్. మైదుకూరులో నుండి వింటున్నారు. మీలాగా ఎదురుగా ఉండరా? మరి అమ్మగారు చెప్తానులా, మీరు ఎదురుగా కూర్చొని ఉండి మీరు ఏమి వింటా అంటారు? అదే అర్థం కావాల్సింది. మనస్సుకుండే రోగము మనోరోగం అవుతుంది. మనోరోగాన్ని పోగొట్టుకోవాలంటే ఎవరి దగ్గరికి పోవాలా? సైకియాట్రిస్ట్ దగ్గరికి పోవాలి. మీరు శరీరం పైన ఏమైనా పడిందని అనుకోండి, దాన్ని తుడుచుకుంటాం కదా. ఏమండి, ఇప్పుడు మీరందరూ ఆత్మస్వరూపులు అని అనుకుంటున్నారు, అనుకోవట్లేదా? ఆత్మస్వరూపులను అనుకుంటే వేరే దేవుడు ఒకడు ఉన్నాడని వాడికి మీరేదో చేయాలని అనుకున్నారని అనుకోండి. అప్పుడు మీరేం చేస్తున్నారు చెప్పండి? మీ మనసులో దేన్ని బలం చేస్తున్నారు? నేను కాదు, దేవుడు వేరేవాడు ఉన్నాడు అని అనుకుంటుంటే మీకు తత్వము ఎట్లా పడుతుంది? స్థిరపడలేదని చెప్తారప్పా. మీరేం చేస్తున్నారు? సుప్రభాతం కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాగ్ని. వాడిని ఎవరినో లేపుతా ఉంటే వాడెవడు ఏ దరిద్రం పట్టిన ముండనా కొడుకున్నాడు వాడు. మీకు ఎన్నిసార్లు చెప్పినా ఏమి పడతా ఉంది? ఎవడున్నాడండి ఎదురుగా? దేవుడు ఎవడండి? మరి నేనే ఆత్మస్వరూపుడు. వేరే వానికి ఎందుకు నువ్వు సుప్రభాతం చెప్తావు? నీలో ఏం మార్పు వస్తూ ఉంది?
కించిత్తైన మార్పు వస్తుందా? నీ మనస్సులో ఉండేదాన్ని నువ్వు గుర్తిస్తున్నావా? నువ్వు దాన్ని వారగా పెట్టాలని అనుకుంటున్నావా? చెప్పండి. దేవుని దగ్గరికి పోవద్దని చెప్పట్లేదు. పో, నమస్కారం చేయి. ఏమని నమస్కారం చేయాలి? ఆడుండే దేవుడు కూడా నేను అక్కడే అక్కడ అంటే నేను ఆత్మస్వరూపమే అక్కడ కూడా ఉన్నది. ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేదానికి నేను నమస్కారం చేస్తున్నానని చెప్పి చెయ్యి. మీరు ఎవరి దగ్గర ఉంటున్నారో తెలుసునా? తత్వవిధానంద స్వాముల వారి యొక్క జ్ఞానం ఇక్కడ ఉండేది. అల్లా టప్పా వాళ్ళతో మీరు వింటూ ఉంటే దాని కథ వేరే. నేను కంట్రోల్గా ఉండాలని చాలా ప్రయత్నం చెప్పాను. నేను సంయమ వ్రతం తీసుకుంటున్నానని. కానీ మీరేం చేస్తారంటే మీరు చేసేటువంటి దోషాలు. ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి. పరీక్షణ్ మహారాజు ఎన్ని రోజుల్లో చచ్చిపోతాడని చెప్పి శాపం వచ్చింది? 7 రోజులు. ఎందుకు ఆ శాపం వచ్చింది? మీకు తెలిసిందని అడుగుతున్నా. సరే, ఇప్పుడు ఉండండి. ఇప్పుడు ఆయన ఏదో తపస్సు చేసుకుంటున్నాడు, ధ్యానం చేసుకుంటున్నాడు. ధ్యానం అన్నా తపస్సు అన్నా ఇంక అదే. మహాత్ముడు ధ్యానం చేసుకుంటున్నాడు. ధ్యానం చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళను ఇప్పుడు ఇది చేస్తే అక్కడ డిస్టర్బెన్స్ చేసినట్లు అయిందా లేదా? అయిందా లేదండి? డిస్టర్బెన్స్ చేసినారా లేదా? చేయొచ్చా? డిస్టర్బెన్స్ చేసిన దానికి ఏమైంది ఆయనకు? ఆయన ధ్యానములో ఉన్నాడప్పా. ఆయన ధ్యానంలో ఉన్న ఆయన్ను కాపాడుకోవాలని అనుకుంటున్నాడు కదా వాళ్ళ కొడుకు. ఆయనను కాపాడుకోవాలని అనుకుంటా ఉండేవాడికే కోపం వచ్చింది, అన్నా కదా? ఇప్పుడు ఆయనను కొంచెం వారగా పెడదాం. ఒకవేళ ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఏ గుణం ఉంటుంది మీరు చెప్పండి? సత్వగుణం ఉంటుంది కదా. సత్వగుణం యొక్క ప్రభావం ఏమిటి? శాంతిగా ఉండుట. అప్పుడు ఏమైనా అనుకుంటే ఏమవుతుంది? శాంత గుణములో నువ్వు ఏమనుకుంటే అది జరుగుతుంది, అన్న కదా. సత్వగుణం ఉండేటప్పుడు ఏమనుకుంటే అది జరుగుతుంది. సత్వగుణంలో ఇప్పుడు మహర్షులు శాపం ఇస్తారు. మహర్షులు శాపం ఇస్తే ఎందుకు శాపం అవుతుంది? వాళ్ళు ఎప్పుడు సత్వగుణంలో ఉంటారు? మహర్షులు ఎప్పుడు సత్వగుణమే. మహర్షులు ఎప్పుడు సత్వగుణంలోనే ఉంటారు. అందువలననే వారు మాట్లాడితే, వాళ్ళు చెప్తే, వాళ్ళు కోపం వస్తే వాళ్ళకి అప్పుడు అది జరుగుతుంది, అది శాపం అవుతుంది. అందుకనే వాళ్ళను విశ్వామిత్ర మహర్షి వచ్చినాడు, రాముణ్ణి అంటే మీ యొక్క మీ యొక్క ఆగమనం ఏమిటో మాకు చాలా సంతోషం అని చెప్పి దశరథ మహారాజు వారిని ఆహ్వానించి మీకు మేము ఏం చేయాలంటే అది నేను చేస్తానని చెప్పి వాగ్దానం చేసినాడు. ఇస్తామని వాగ్దానం చేసినాడు కదా. ఇప్పుడు ఈయన ఏమైనా తపస్సు చేస్తున్నాడా విశ్వామిత్రుడు? లేదు కదా. ఇప్పుడు ఎట్లున్నాడు? అప్పుడు కూడా సత్వగుణంలో ఉంటాడు. ఆయన ఉన్నాడు. ఉండి ఇప్పుడు ఆయన అడిగాడు, ఎవరిని అడిగాడు? రాముణ్ణి నాకు పంపించు యజ్ఞ సంరక్షణార్థం అని అడిగినాడు. ఈయన వెంటనే చతికిలబడి ఎట్లా నేను ఇచ్చేది? రాముణ్ణి వద్దు, నేను వస్తానన్నాడు. నేను అడిగింది ఎవరిని? నాకు రాముడు కావాలి అని అడిగినాడు. చూడండి, ఇప్పుడు ఈయన సత్వగుణంలో ఉన్నాడా లేదా వేరే దీంట్లో ఉన్నాడా? సత్వగుణంలోనే ఉన్నాడు. ఆయన సత్వగుణంలో ఉన్నాడో ఎలా ఉన్నాడో ఏమో కానీ ఈయనైతే
ఈయన మనస్సులో రాముని పంపించేదానికి ఇష్టం లేదు కదా. ఇష్టం లేనప్పుడు అయినా గుండె దిటువు చేసుకునేటట్లుగా వశిష్ఠ మహర్షి వచ్చి చెప్తాడు. ఉన్నా కదా. ఎందుకు? మహర్షులు ఇప్పుడు నువ్వు ఒకవేళ పంపించకపోతే మహర్షి ఏం చేస్తాడు? మహర్షి ఏమన్నా శాపం అంటే ఏమిటి? ఇచ్చిన మాట తీర్చకుండా పోతే శాపం అంటే ఏమి? శపించుట అంటేనే ఏమి? మనం చెప్పిన మాట ఎదుటి వాడికి తగులుతుంది, దాని నుంచి అతడు కష్టం అనుభవిస్తాడు, అదే శాపము. ఎవరు చెప్పిన దాని నుంచి? ఋషి చెప్తాడు శాపం ఉన్న ఋషి ఒక మాట అంటాడు, అయ్యా నువ్వు ఇంటికి పోయేంత లోపల ఏమో అయిపోతావు పో అంటాడు అనుకోండి. అప్పుడు అదే ఆయనకి శాపం అయ్యి ఇంటికి పోయేంత లోపల తొందరకునేదో పడేదో అంటే ఋషి అంటే కదా. ఋషి అంటే ఇప్పుడు ఎవరు? సత్వగుణంలో ఉండేవాడైనా, శుద్ధ మనసులో ఉండేవాడైనా. శుద్ధ మనసులో ఉండేటప్పుడు అతన్ని మనం డిస్టర్బ్ చేయొచ్చా? చేయకూడదు కదా. శుద్ధ మనస్సులో ఉండేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. అందుకే కదా వాళ్ళ దగ్గర మనం జాగ్రత్తగా ఉంటాం. సత్వగుణానికి వెళుతూ ఉన్నాడు, ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు, అప్పుడు డిస్టర్బ్ చేయొచ్చా? మనము ధ్యానం ఎక్కడైనా జరుగుతుందంటే అక్కడికి గమ్మున సైలెంట్గా ఉండాలి. ఎందుకు? అక్కడ ఏముంటుంది? అప్పుడు మనం కూడా మన మనస్సులో ఉండేటువంటి ఆ రజోగుణ తమో గుణముల యొక్క కండ్లు తెరవయ్యా, కండ్లు తెరువు. నువ్వు ఎన్నద్దయ్యా, నువ్వు కళ్ళు తెరుసు. నువ్వు ముందు నేను ఇట్లాగే మాట్లాడతా, ఇంకా చూసుకో. మళ్ళా సత్వగుణం ఉండేటప్పుడు సత్వగుణంలోకి మనం పోతే మన మనస్సు కూడా ఏమవుతుంది? సత్వగుణాన్ని పొందుతుంది. ఇప్పుడు తిరుమలకు పోతారండి, తిరుమలకు పోతారు కదా. తిరుమలకు పోయినప్పుడు మీరు బయటంతా ఏదో వెండి వాకిలి అదంతా కూడా ఒక రకంగా ఉంటారు. బంగారు వాకిల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీ వెనకంటే కొడుకునో మనవన్న ఎవరినొకరిని పట్టుకొని పోయి ఉంటారు, ఎవరినొకరు కూడా ఉంటాడని అనుకోండి. ఇప్పుడు మీరు మనవన్ని గురించి సంఖ్యలో కూడా పెట్టుకొని ఉంటారు. మనవని పైన దృష్టి ఉంటుందా? ఆడ మీరు దృష్టి ఇప్పుడు మారిపోతుందా? మారిపోతుందా? మారదా? వచ్చేస్తుంది కదా. ఇంతవరకు వీనిపైన దృష్టి ఉంది, వీని సంఖ్యలో పెట్టుకుని ఉంటే ఆడికి పోయే లోపల కరెక్ట్గా ఆడొచ్చేసింది. ఎందుకు? సత్వగుణం యొక్క ప్రభావం బాగా తీవ్రంగా ఉన్నది అక్కడ. అందువలన ఏమైపోతుంది? నువ్వు కూడా ఏమైపోయినావు? ఇప్పుడు నువ్వు కూడా సత్వగుణములోకి వచ్చేస్తావు. నువ్వు కూడా సత్వగుణం అంటే నీలో ఉండే గుణములు కూడా ఏమైపోతాయంటే రజోగుణ తమో గుణాలన్నీ కూడా అణిగిపోయి సత్వగుణం నీలో కూడా ప్రకోపిస్తుంది. అంటే సత్వగుణం నీలో కూడా పైకి వస్తుంది. అందువలన నువ్వు భగవద్భావన అనేటువంటిది నీకు వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలా? సత్వగుణం ఉండే ప్రదేశానికి వెళ్ళాలి. అందుకే ఇప్పుడు ఈ దీపాలు ఇవి అవి అన్నీ పెడుతూ ఉంటే కూడా ఎందుకు వెళుతామంటే కర్మ జరుగుతూ ఉంటే కూడా సత్వగుణం అనేటువంటిది ఉంటుంది కాబట్టి సత్వగుణాన్ని పెంచుకునేదానికి అక్కడికి వెళ్ళాలి. అలా సత్వగుణాన్ని పెంచుకొని వస్తే మనస్సులో ఉండేటువంటి భావాలను గుర్తించే పరిస్థితి వస్తుంది. మనస్సులో ఉండే భావాలు ఇప్పుడు సంసారం అంటే ఏమి, సంసారం అంటే ఏమి అనేది గుర్తించే పరిస్థితి వస్తుంది. సంసారం అంటే ఏంటి? పుట్టి చచ్చిపోయేదా? పుట్టి చచ్చిపోయేది ఏంది? నీకు ఎట్లా తెలుస్తుంది పుట్టి చచ్చిపోయేది? బంధాలు కదా కారణం. ఆ బంధాలు అనేటువంటివి మనసులో ఉన్నాయిగా. నేను విడిచిపెట్టాలని నేను అనుకుంటున్నానా? చెప్పండి. మీరు మీ మనస్ఫూర్తిగా మీరు చెప్పండి. మీ మనస్ఫూర్తిగా నేను ఈ బంధాల నుంచి బయటపడాలి అని మీరు అనుకుంటున్నారేమో చూసుకోండి. నాకు చెప్పాల్సిన పనిలే. ఎందుకంటే సంసారాన్ని విడిచిపెట్టడం ఇష్టం లేదండి. తలపైకెత్తు సమే తలపైకెత్తు, తలపైకెత్తు. అది సహజం, అది మీ స్వరూపంగా ఉంటుంది. ఎందుకంటే మంచి విషయం వచ్చినప్పుడు నిద్ర వస్తుంది,
దాని నుంచి డైవర్ట్ అవుతుంది, కండ్లు నిన్ను గురించి నేను చెప్పట్లేదు, సహజంగా ఉండే విషయం చెప్తున్నా. సహజంగా ఉండే విషయం ఏంటంటే ఇట్లుంటాయి. నిద్ర వస్తుంది, తలకాయ వలయడం, అట్లా అనడం, ఇట్లా అనడం, నేను వింటున్నానులే అని అనుకోవడం. జపం చేసేటప్పుడు కూడా వస్తుంది అట్లనే. అవును, సత్వగుణానికి పోతున్నావు. అప్పుడు సత్వగుణానికి పోవాలని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవి వస్తాయి అడ్డంకి. దేవుని దగ్గరికి పోతామనంటే నీ బంధాలు ఉన్నాయే, ఆ బంధాలు అడ్డుకు పోనీయకుండా అడ్డంకేస్తాయి. కాళ్ళకు అడ్డంకి పడి వెనక్కి లాగుతుంది. అదే అర్థమవుతుందా? నువ్వు ఒక్క అడుగు ముందుకేస్తే దేవుడు 100 అడుగులు ముందుకేస్తాడని అంటారు ఈ వెధవలు ఎవరో. దేవుడు ముందుకేస్తాడనేది అదంతా కూడా భగవంతుడేం అట్లా చెప్పలా. ఇదేం భగవంతుడు వ్యాపారం చేయట్లా. తత్వం చూసుకో. నువ్వు ముందుకేస్తున్నావా? భగవంతుడు ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు భగవంతుడు. నా హృదయేశుడై ఉంటే భగవంతుడు 100 అడుగులు ఎందుకు ముందుకేసేది? భగవంతుడు ఏం అడుగులు వేయాల్సిన పనిలా. ఆయన ఎప్పుడూ అలాగే ఉన్నాడు. ఆయన నీతోనే ఉన్నాడు. నేనై ఉన్నాడు. నేనై ఉన్నటువంటి భగవంతుణ్ణి ఆయన 100 అడుగులులా అసలు లేదు. ఆయన నిన్ను విడిచిపెట్టడం లేదు. అయి ఉన్నాను. అయి ఉంటే మనము దాన్ని అంతా ఏం చేస్తున్నాం? దాన్ని పక్కలో పెట్టేసి ఇవి పట్టుకొని ఉన్నాం. మనకే ఇష్టం లేదండి, మనకిష్టం లేదు. చూసుకోండి కావాలంటే మీరు. మనకు మనస్సుకు నిజంగా ఏర్పడితే ఇది నిజము, ఇది సంసారము, ఈ సంసారంలో నుంచి నేను బయటపడాలి అని ముందు మనస్సుకి అనిపించిందేమో చూసుకోండి. అనిపిస్తే ఏమవుతుంది తెలుసునా? అప్పుడు ఈ మనసు సత్వగుణంతో ఆలోచన చేస్తుంది. నేను చెప్తానేనండి, నా విషయంలోనే చెప్తాను. ఒకరి విషయంలో నాకు అవసరం లేదు. నా మనస్సుకి భగవంతుని విషయాలు, తత్వాన్ని గురించి విచారణ చేస్తూ ఉన్నా. నేను ఏదో తెలుసుకుంటూ ఉన్నాం. నాకుండే ప్రధానమైన అడ్డంకి ఏమిటంటే ధనము కాదు, ఇండ్లు కాదు, వాకిళ్ళు కాదు, ఏదో వస్తువులు పొందాలని కాదు, కామపు వాసనలు అడ్డంకిగా ఉన్నాయి. కామపు వాసనలు మనస్సులో అడ్డంకిగా ఉన్నాయి. ఏం చేశాను తెలుసా? నువ్వు రా, నేను రాస్తా, ఇద్దరు తెలుసుకుందాం. నువ్వు రా, నేను వస్తా, తెలుసుకుందామని చెప్పి తెలుసుకుంటా ఉన్నాం. ఇప్పుడు జరుగుతూ ఉంది, యుద్ధం జరుగుతూ ఉంది. %70 దాదాపు పోయింది. అది 70% పోయింది. 30% ఉంది. ఎందుకంటే ఫలానా అని గుర్తిస్తున్నానుగా, ఫలానా గుర్తిస్తున్నా, అది నాకు శత్రువుని నేను గుర్తిస్తున్నా. రండి, అక్కడే పెట్టండి, అక్కడే పెట్టేసి రండి. నేను గుర్తిస్తే కదా. ఇప్పుడు శత్రువు అండి, శత్రువును గుర్తిస్తే శత్రువుని ఏం చేస్తాం? వాడితో ఎంత జాగ్రత్తగా ఉండాలనో అంత జాగ్రత్తగా ఉంటాం. శత్రువుని గుర్తించకుండా పోతే వీడేమవుతాడు? శత్రువును గుర్తించలేదు, అప్పుడు ఏమవుతాడు వీడు? చెప్పండి.
బంధంలో చిక్కున్నట్టే. అంతే కదా. శత్రువు ఇప్పుడు ఎక్కడుంటాడు? శత్రువు దూరంగా ఉండేవాడిని అయితే, బయట ఉండేవాడిని అయితే గుర్తించి వాడిని మనము ఏదో విధంగా సంహారం చేయడమో లేదా వానికి దూరంగా ఉండడం ఏదో ఒకటి చేస్తామండి. శత్రువే లోపల చేరుకొని ఉన్నాడు. కామపు వికారం అనేటువంటిది లోపల చేరుకొని ఉంది, కామశత్రువు. కామశత్రువు. దాన్ని ఎట్లా ఇప్పుడు మనం చేయాలి చెప్పండి? ఆ శత్రువుని జయించాలన్నా వద్దా? శత్రువుని జయించాలి కదా. శత్రువుని జయించకపోతే మనం ముందుకు పోలేదు. ఇప్పుడు మనం ముందుకు పోవాలి అని అనుకుంటే శత్రువుని గుర్తించాలి కదా ముందు. అరే శత్రువునే గుర్తించకుండా ఉంటే శత్రువు ఏ రూపంగా ఉంది? నేను గుర్తిస్తున్నా, నాకు కామం రూపంగా ఉన్నది అని. ఇప్పుడు నాకైతే కృష్ణుడు అనేటువంటి వాడు వేరే వాడు లేడు అని నేను గ్యారంటీగా నేను ఉండగలుగుతాను. నమ్ముతా ఉండాలి. నమ్మడం కాదు, నమ్మడం వేరే. నేను ఉండాను, అట్లాగా నేను ఉండాను. నమ్మకం అది ఎవరిది? అది నమ్మకం ఎన్నో ఉండేది, ఎన్న తక్కువ మెట్టు. నమ్మకం మనిషిని నాశనం చేస్తుంది, నమ్మకం కాదు. నమ్మడం అనేటువంటిది తీసివరగా పెట్టు. ఫస్ట్లో నేను ఎప్పుడో చెప్పిన, నమ్మకం అనేది వద్దు. నువ్వు నమ్మినావా చెడినట్టు మోసపోతావు. ఒకరిని నమ్మితే ఏమవుతావు? మోసపోతాం. మోసపోతావు. వాడు నిన్ను ముంచుతాడు. నమ్మాల్సిన పని లేదు, నమ్మద్దు. నేను కృష్ణుడు, కృష్ణస్వరూపం నేను అంటే ఆత్మస్వరూపం, ఆత్మస్వరూపము నేను అని దృఢం కా. కన్నులు మూత పడుతాండాయి, నాకు తెలుసు. నేను నిన్ను చూస్తూ ఉండేవాడిని. జాగ్రత్తగా ఉండు, నీ మనస్సు నిన్ను మోసం చేస్తూ ఉంది. ఏమనుకుంటున్నారు? గుర్తించండి. ధ్యానం చేసేటప్పుడు వచ్చినాక గమ్మున కూర్చో, నా దగ్గరికి రావద్దు. గమ్మున కూర్చో, వచ్చి ఆడుంటే వెనకాల ఆడొచ్చి కూర్చో. లేదా నువ్వు రావాలనుకునేవా అందరికంటే ముందు రా, అందరికంటే ముందు వచ్చి ఇబ్బంది లేకుండా చూసుకో, డిస్టర్బ్ చేయొద్దు. సరేనా? మళ్ళా సుప్రభాతం నిలిపేయి. సుప్రభాతం ఎందుకు చేస్తావు? నిలిపేయి అంటే నేను నిలిపేయమని చెప్పి నిలబద్దు. నేను నిలపమని చెప్పి నిలబద్దు. నేను నిలపమన్నానని చెప్తే ఆ దోషము నీకు లేదు. భార్య నిడిచిపెట్టేయని చెప్పినట్లు ఉంటుంది. భార్య నిడిచిపెట్టేయని చెప్తే నేను ఇచ్చిపెట్టేయని చెప్తే ఇచ్చిపెట్టేసినావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? నేను అట్లా చెప్పట్లా. ఆ దోషం కూడా నాకు నేను నిజంగా కానీ అట్లా చెప్తే అప్పుడు అది దోషం అవుతుంది. నేను ఎందుకు విడిచిపెట్టమని చెప్తున్నాను? నువ్వు బాగుపడేదానికి. నువ్వు బాగుపడాలంటే ఏమని ఇప్పుడు అర్థం? సంసారాన్ని వదిలేమన్నా. కామాన్ని వదిలిపెట్టాలా? ఇప్పుడు నేను ఊరికే చెప్తాను. ఇప్పుడు ఏంటి, నువ్వు సుప్రభాతం చెప్పొద్దని చెప్తున్నా. సుప్రభాతం చెప్పొద్దనే మాటే ఇప్పుడు చెప్పింది నేను. సంసారాన్ని విడిచిపెట్టమని నేను చెప్పలా. సంసారంలో ఇదొక భాగం. ఏది? దేవుడు నాకంటే వేరుగా ఉన్నాడు, అతన్ని లేపాలి అని అనుకుంటున్నావే, అది కూడా కామమే. పూజ ప్రారంభించేదానికి ముందు మన కోరిక చేతపై ఆయన లేపుతాం. కోరిక కాదు, నిద్రపోతా ఉండే మనసుని లేపించి ఆ పక్క ఉండేది ఇట్లు తిప్పాలనేది, ఇంకేం లే. ఎవరిని తిప్పాలని? ఆ మనసుని. ఏ మనసుని? లోపల ఉండే మనసుని పొద్దున్నే లేచినప్పుడు ఏం చేసినావు? లోపల ఏదో నిద్ర లేచినప్పుడు ఆటికే తిప్పినావు కదా. అది ఉన్ని సమయం తప్పో ఒప్పో స్వామితో వచ్చినప్పుడు అది దానంతకు అదే వస్తుంది అంటే అది వాసన. అది వాసన. మీరు చెప్పినారు కదా, ఇంక సర్దిద్దుకుంటాం. అట్లా కాదు, నువ్వు తప్పును గుర్తించు. ఆడ తప్పేమిటి అనేది నేను అడుగుతున్నా. ఆ తప్పు అనుకోవడం లేదు. ఇప్పుడు మీరు చెప్పినారు కాబట్టి గురువు ఏం చెప్తే అది రైట్. అట్లా కాదు. ఎట్లా తప్పు? అది ఏ విధంగా తప్పు అది చెప్పు. అప్పుడు నువ్వు గుర్తించినట్లు లెక్క.
సుప్రభాతం చెప్పుట తప్పు ఎట్లు? అక్కడ స్వామి లేదు కానీ స్వామి మనలోనే ఉన్నాడు కాబట్టి మనకు చుట్టూ ఉన్నదని అక్కడ కొత్తగా స్వామి అక్కడ ఉండాలి. ఆ మనసులో ఉండే స్వామి స్వామి నాలోనే ఉండేటప్పుడు ఇంక స్వామిపై ఏం లేదు. అక్కడేం కొత్తగా స్కూల్ చెప్పేది లేపేది కాదు స్వామి. ఆ, అది ఒక మనసుకు ఏకాగ్రత రావల్ల, మనసు మంచి ఇది దీంతో పోవాలని అట్లా వచ్చేసింది. ఇప్పుడు వచ్చింది కాదు, అది ఎప్పటికానో ఉంది. అవునప్పా, ఇప్పుడు ఎప్పటినింకానో ఉంది. ఎప్పటినింకానో ఉంటే నేను ఎప్పటినింకానో లేనుగా. లేదు. నేను ఇప్పుడు వచ్చినాను కదా. అవును. నేను వచ్చిన తర్వాత నేనేం చేస్తున్నాను? నేను వచ్చిన దేనికి? మీకుండే భావాలంతా నేను అట్లా పెంచేదానికా? లేదు లేదు. ఆత్మస్వరూపం. ఉండే తత్వాన్ని ప్రకటించుకున్నట్టు కొరకు కదా. అవును. దేవుడికి నిద్ర ఉందా? లేదు. నిద్ర లేనప్పుడు నువ్వు ఎట్లా ఎట్లా లేపుతావు? ఆ మాట కన్నా నువ్వు సమాధానం ముందే కన్నా చెప్పుంటే నేను చాలా సంతోషపడేవాడిని. దేవుడికి నిద్ర లేదు కాబట్టి నిద్ర లేనటువంటి దేవుని నేను ఎందుకు లేపుతాను అనేది మనసుకు వస్తే అప్పుడేం చేస్తావు నువ్వు? అని చెప్పము. అవసరం లేదు. ఇంకా దేవుడికి నిద్ర లేపేది ఏంది? దేవుడు నిద్రపోతే కదప్పా నిద్ర లేపేదానికి. దేవుడు నిద్రపోతే ఈ జగత్తు ఉంటుందా? లేదు. ఏ పిచ్చి పట్టిన వాళ్ళు రాసినారండి. పిచ్చి పట్టిన వాళ్ళు రాసి నాశనము చేసినారు, వేదాంతాన్ని నాశనం చేసినారు, తత్వాన్ని నాశనం చేసినారు. తత్వాన్ని నాశనం చేసినటువంటిది కాదు, ఇప్పుడు మనల్ని నాశనం చేసినారు లేదా చెప్పు? ఎంతో కాలం నుంచి మనం ఇట్లా ఉన్నామా లేదా? అదే నీకు చిన్నప్పటి నుంచి ఎవరైనా చెప్పి ఉంటే నువ్వు ఆ పని చేసిండేవాడువా? అంటే ఇప్పుడు నాశనం చేసిండేది ఎవరిని? మనమల్ని. నా మనస్సును నేను తత్వాన్ని తెలుసుకుంటే దాన్ని నాకు నాశనం చేసినారని అవుతుందా లేదా? ఇంకా దాన్ని పెంచి పోషించాలనా? ఏమప్పా పెంచాలనా? తెలీదు. తెలియక ముందు నేను ఏదో చేసినాను, తెలుసుకుని నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను కదా. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలా? దేవుడు నిద్రపోయేవాడు కాదు, అవునా? దేవుడు నిద్రపోయేవాడు కానప్పుడు దేవుడిని ఇంకా లేపడం అనేది ఏమైంది? ఆ మంత్రం ఏమైంది? ఇప్పుడు వెనక్కి రాకుండా పోయింది. పనికి రాకుండా పోయిందా లేదా? వాళ్ళు ఎవరో చెప్తున్నారని అనుకో, వాళ్ళు ఎవరో చెప్తా అంటే వాళ్ళ దగ్గర పోయే అయ్యో నువ్వు పనికిరాని మంత్రాలు చెప్తాను అయ్యా అని మనం అంటున్నామా? లేదు. వాడితో అన్నాను నేను ఏమన్నా పోయే? ఎవరితో అంటున్నా? నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళతో నేను తత్వం చెప్పేటప్పుడు అంటున్నా. అదే నేనేదో మామూలుగా ఉన్నప్పుడు మీరు ఏదైనా చెప్పుకున్నాను అనుకో, నాకేమన్నా పని ఉందా? లేదు. మీరు ఏడన్నా పోండి, నేను ఏడన్నా పోతా, నాకేం అభ్యంతరం లేదు. ప్రస్తుతానికి వచ్చినప్పుడు దాంతో అవును, గుర్తించాలి. మీరు నిలబడాలి. గుర్తించాలా? గుర్తిస్తే కదా తెలుస్తుంది. ఇప్పుడు మీరు చెప్పేది తెలుస్తా ఉంది. నేను చెప్పంగా తెలుస్తుందంటే నేను ఇన్ని రోజులుగా చెప్తున్నాను కదప్పా. 7 నెలల్లో వచ్చిన 5 నెలలు అవుతాను దాదాపు నేను వచ్చి. 5 నెలలు అవుతామంటే నేను తత్వము ఆత్మస్వరూపం చెప్తా ఉంటే ఇంకా దేవుడు ఒకడు ఉన్నాడు అని మీరు ఇంకా ఆ రూమ్లో ఒక దేవుడు, ఈ రూమ్లో ఒక దేవుడు, ఇంకొక రూమ్లో ఒక దేవుడు, ఇవంతా ఏంటి ఇది? ఎప్పుడయ్యా ఆత్మస్వరూపం గురించి రావాలంటే ఏమవుతుంది? ఎక్కలన్నా వద్దా మనము? బుద్ధిలో మార్పు రావాలన్నా వద్దా? రావాలా? బుద్ధిలో మార్పు రాకుండా మనంతటి మనం గుర్తించితే వస్తుందా, లేకపోతే గుర్తించకపోతే వస్తుందా? ఎవరు గుర్తించాలా? మనమే గుర్తించుకోవాలి. ఎవరికి వాడు గుర్తించుకోవాలి. ఎవడికి వాడు గుర్తిస్తే కదా వస్తుంది. లేదు మేము అట్లాగే పట్టుకోండి, మనకేం పోతుంది? ఎవడికి నష్టం? ఎవడికి వాడే నష్టం. నేను ఒకటే చెప్పాను, అరే వయసు అయ్యింది ఇప్పుడు నేనేం చేస్తాను తెలిసిన? నేను చెప్పినట్లు మీరు చేస్తారేమో చూడండి. నాకు ఏదన్నా కొద్దిగా మనస్సు నిలవలేదని అనుకోండి,
అంతే. గాలిని నిలబెట్టేశాను. రా, నువ్వేమొస్తావు? రా, తెలుసుకుందాం రా. ఎవరితో యుద్ధం చేస్తున్నది నిన్న? నాతోనే నేను యుద్ధం చేస్తాను. రా, నువ్వు ఏమో రా, తెలుసుకుందాం. మీలో కామంతోనే చేస్తా ఉన్నారు. ఏదైనా సరే, అది ఏదైనా సరే. మేము కూడా అట్లా చేస్తాం, కానీ మీరు చేసినట్టు మాకు తెలియదు. కానీ మీకు వయస్సు లేదండి, మీకు వయస్సు లేదు, మీరు చేయాలన్నా చేయలేరు. మీకు వయస్సు లేదు, మీరు చేయాలన్నా చేయలేరు. మీరు ఎలా చేయగలుగుతారు? నేను ఇప్పుడు చేసినది చాలా చాలా తక్కువ. ఎందుకంటే నేను కొద్దిగా ఈ మధ్యలో ఇది చేయట్లేదు. దాని ప్రభావం అంత అవసరం లేదు కాబట్టి నేను చేయట్లేదు. శత్రువు ఎక్కువగా ఉంటే శత్రువును సంబంధించి సంహరించే సామర్థ్యం కూడా, దానికి కావాల్సినటువంటి సామర్థ్యాలు కూడా కావాలి, పెంచుకోవాలా. అర్జునుడు యుద్ధరంగం లేకపోయినప్పుడు ఎదురుగా ఉండేవాళ్ళు శత్రువులు కదా. ఎదురుగా ఉండే శత్రువులను చంపాలంటే నాకు సామర్థ్యం కావాలి కదా, ముందు మానసిక సామర్థ్యం కావాలి కదా. నేను వాళ్ళతో యుద్ధం చేయాలనే భావన కలగాలిగా. ఎవరిప్పుడు శత్రువులు? ఎవరు? బయట ఉండే వాళ్ళ శత్రువులు? నా మనస్సులోనే నాకే శత్రువులు ఉన్నాయి. ఈ శత్రువుని కదా ముందు చంపాలా. లోపల ఉండే శత్రువులు. ఇల్లు కావాలి అనుకునేది ఎవరు? శత్రువే కదా. నా భార్య శత్రువేగా. భార్య ఎదురుగా ఉండే భార్య కాదు, లోపల ఉండే భార్య శత్రువుగా. లోపల ఉండే బిడ్డలనే భావన శత్రువు కదా. లోపల ధనం ఉంది, అది శత్రువు కదా. ఎందుకు ఇదేం చేస్తూ ఉంది? నన్ను నేనుగా ఉండనీకన్నా చేస్తోందిగా. ఇప్పుడు శత్రువులు ఎక్కడున్నారు? మనలోనే ఉన్నారు. బయట ఉండే శత్రువులతో ఏం పని లేదండి. బయట ఎవరు శత్రువులు లేరండి, లోపల ఉండే శత్రువులు. దేవుడు వేరే ఉన్నాడు అని అనుకుంటే ఏమైంది? అది శత్రువు కాదు, అది శత్రువు. వేరే వాడు ఎందుకు చెప్తాడు? వాడు చెప్తాడు ఏంది, అది కరెక్ట్ అవునా కాదా, దాన్ని కూడా గుర్తించి తెలుసుకునే సామర్థ్యం కావద్దు? బాగా గుర్తించాలా. అందుకోసం మీకు నేను కూడా స్మూత్గా చెప్తున్నా. ఎప్పుడైనా నేను నిజమే స్మూత్గా చేద్దాము అని అంటే వినరు, అర్థం కాదు. అర్థం చేసుకోండి. నేను సంయమ వ్రతం తీసుకున్నా. సంయమ వ్రతం మీరు అనకపోయినా నేను సంయమ వ్రతం తీసుకున్నాను. మీరు నన్ను ఎంత కదిలించినా ఇది కాను. కాకపోతే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నాకు డిస్టర్బ్ అయ్యింది. మీ వల్ల అయ్యింది. మీరు చేశారు ఈరోజు డిస్టర్బెన్స్, అది మీరు గుర్తించండి. అర్థమవుతుంది? ఆ డిస్టర్బెన్స్ వల్ల నేను ఈరోజు ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది. గుర్తించండి, చెయ్యొద్దు. ధ్యానం చేసేటప్పుడు ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు, సైలెంట్గా కూర్చోవాలి. అవి మాటలేము అస్సలు. పిన్ డ్రాప్ సైలెన్స్. ఎట్లా ఉండాలంటే అంత సైలెంట్గా. అట్లా నువ్వు చేస్తే నువ్వు బాగుపడతావు, నీకు ఆ సత్వగుణం వస్తుంది. అర్థమవుతుందా? ముందు మనలో ఉండేటువంటి దోషాన్ని గుర్తించు. ఏదైనా సరే నువ్వు చూడు, ఏదైనా సరే నాకు అది కావాలి అనిపించిందంటే ఏమొచ్చింది ఇప్పుడు? అంటే శత్రువు అనేవాడు పైకి లేస్తా ఉన్నాడు. శత్రువు పైకి లేస్తున్నాడని గుర్తించాలి కదా అక్కడ. అప్పుడు ఇట్లా చెయ్యి. వాడు వేరే ఏదో వస్తుంది బయటికి, అది కావాలి. ఏది కావాలి? వ్యాపారం చేయాలి. వ్యాపారం చేయాలని వస్తుందంటే ఏం చేస్తుంది? అయ్యా నువ్వు ఆత్మస్వరూపమా వ్యాపారమా? ఆత్మస్వరూపం లేదు, వ్యాపారమే. కరెక్టే. వ్యాపారం వచ్చిందంటే ఇప్పుడు ఏమవుతుంది? నేను ఆత్మస్వరూపాన్ని ఏమైపోతుంది? దూరం అయిపోతాను కదా. ఇప్పుడు నేనేం చేయాలి? నేనైతే ఏం చేశానంటే ఉద్యోగం నాకేమైంది? నాకు అడ్డం వచ్చింది.
తీరా పేపర్ పెట్టినాను నేను, పేపర్ పెట్టా. వాళ్ళు మళ్ళా నన్ను ఎంతమంది నన్ను చెప్పారు మా ఆఫీసర్లు, ఎందుకయ్యా ఊరికి ఉద్యోగం పోగొట్టుకోండి. సార్ నేను చెయ్యను. ఇదే పట్టుదల. నీకోసం నేను చేయట్లేదు, నీకోసం కాదు నేను చేస్తున్నది. నీకు నేను చెప్పినా అర్థం కాదు. నా మనస్సుకు ఇది అడ్డంకి వస్తుంది. నేను ఆత్మస్వరూపాన్ని పని తెలుసుకోవాలంటే నాకు ఇది అడ్డంకి వస్తుంది. కాబట్టి నేనేం చేయాలా? వదులుకోవాలి దాన్ని. నేను వదులుకునేదానికి నేను దాన్ని ఎట్లా వదులుకోవాలనో ఆ ప్రకారంగా పోతున్నాను. నేను ఆ ప్రకారంగా పోయానా లేదా? నేను పోయినారు, పేపర్ పెట్టానా లేదా? పెట్టారు, శాంక్షన్ అయింది. వాడు ఒప్పుకోకపోతే వాడికి డబ్బులు ఇచ్చి మరి అరే నేను ఉద్యోగం వదిలేస్తున్నాను రా అంటే కూడా వాడు ఒప్పుకోడు. ఒరే నాయన నీకు డబ్బులు ఇస్తా, ఎంత కావాలో చెప్పు నీకు. వాడు ఎంత కావాలో అన్నాడు. ఉద్యోగం ఇచ్చేదానికి ఎవరైనా డబ్బులు ఇస్తారు, ఉద్యోగం వదులుకునే దానికి డబ్బులు ఇస్తారా? వదులుకునే దానికి డబ్బులు అడుగుతావేమయ్యా అని అడిగినాను. నాయన ఇవ్వాల్సిందే అన్నాడు. నీకు ఎంత కావాలో చెప్పు. లాస్ట్ కోపం వచ్చి ఏం చేశాను తెలుసా? నాకు వాని మీద కోపం వచ్చి ఈ సిబిఐ వాళ్ళు ఉన్నారు చూడండి, సిబిఐ వాళ్ళు కదా, అవినీతి నిరోధక శాఖ, వాళ్ళు పట్టి క్రైమ్ బ్యూరో ఆఫ్ వాళ్ళు, అవినీతి నిరోధక శాఖ ఏమనేది సిబిఐ అన్నా? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. వాళ్ళు దొరికితే అంతే. వాళ్ళకి ఫోన్ చేసిన, యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళకి ఫోన్ చేశాను నేను. ఎందుకంటే పలానా అతను నన్ను ఈ విధంగా డబ్బులు అడుగుతున్నాడని, నేను ఉద్యోగం వదిలేయాలంటే కూడా అడుగుతున్నాడు, ఏదో కొంచెం అంతా ఇంత కూడా కాదు ఎంతో ఎక్కువ అడుగుతున్నాడు అని అంటే, మిమ్మల్ని ఎంతన్నా అడగనియండి, మిమ్మల్ని అతను అడిగినట్లుగా మీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందని అడిగినాడు. అతను అడిగినాడు సార్, నేను ఆ విషయం మీకు చెప్తున్నాను అందని అన్నాను. సరే మీరు అతనితో మాట్లాడి ఫోన్ ద్వారా కానీ ఏదైనా కూడా కానీ మాకు ఒక సాక్ష్యం పంపించండి అని అన్నారు. అతనితో మాట్లాడినాను, అతను ఎంత డబ్బులు కావాలన్నాడు అదంతా కూడా నేను ఫోన్లో రికార్డ్ కూడా చేశాను. ఇప్పుడు వాళ్ళకి జస్ట్ సింపుల్ ఏమంటే, వాళ్ళకి ఆ ఫోన్ మెసేజ్ నా దగ్గర ఉంది, వాళ్ళకి పంపించాల్సిందే చేయాల్సింది. నేను జస్ట్ పంపిస్తే చాలు పోతుంది. అయినా నేను బాగా ఆలోచన చేసిన అతనికి ఈ మార్చిలో రిటైర్డ్. అతను ఈ మార్చిలో రిటైర్డ్. ఇంకా 3 నెలలు ఉంది. చూడండి ఎట్లా ఉందో. నేను ఇప్పుడు విడిచిపెట్టి దాదాపు ఇప్పుడు నేను మార్చిలో విడిచిపెట్టినాను. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక్కసారి కన్నా వాళ్ళకి కన్నా యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళకి కన్నా దొరికితే వాడికి పెన్షన్ కూడా రాదు. పెన్షన్ లేదు, ఆ రోజు నుంచి అన్నీ కట్టే ఎట్లయిపోతుంది? దొరికితే సార్ అంతే. ఒకటి ఇప్పుడు నేను చేస్తూ ఉండే పని దేనికి? నేనేదో దాన్ని అన్నింటినీ విడిచిపెట్టేసి నేను పోవాలని అనుకుంటున్నా. నేను దాన్ని విడిచిపెట్టేసి కదా బయట రావాలని నేను అనుకుంటున్నా అని నేను ఆలోచన చేసి వద్దులే అని చెప్పి సైలెంట్ అయిపోయినా. వాళ్ళకి యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళకి పంపించడం మెసేజ్ వద్దులేని సైలెంట్ అయిపోయినా. వాళ్ళు రాత్రి 11 గంటలకు ఫోన్ చేశారు నాకు. 11 కాదు 10 గంటలకు ఫోన్ చేశారు. ఏమండి మీరు ఇలా చెప్పారు, మెసేజ్ అంతా పాస్ చేస్తామన్నారు, చేయలేదే అందన్నారు. సార్ నేను మెసేజ్ అయితే కలెక్ట్ చేశాను సార్, నేను మీకు పంపించదలుచుకోలేదు సార్ అందని అన్నాను. పంపించదలుచుకోలేదు అందనంటే, ఎందుకండి మీరు అలా అంటున్నారు? అవినీతి చేస్తున్నటువంటి వాళ్ళను మీరు ప్రోత్సహిస్తున్నారా అందన్నారు. లేదు సార్ నేను ప్రోత్సహించట్లేదని అన్నాను. సరేలేండి, మీరు మెసేజ్ పంపించకపోయినా ఇంకా పర్లేదు, మేము రేపు పొద్దున్నే చిత్తూరులో డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర మా వాళ్ళు 2 వస్తారు. నా నెంబర్ తెలుసు కదా వాళ్ళకి, నా నెంబర్ని బట్టి నేనెవరో వాళ్ళు గుర్తిస్తారు. మీ అనకంటే వాళ్ళు ఫాలో అవుతారు. వాళ్ళు నాకు చెప్పింది చూడు, డబ్బు ఇచ్చేటప్పుడు మీరేం చేయాల్సిన పనిలా, మీరు మీ ఆఫీసు దగ్గరికి వాళ్ళే వచ్చి మా వాళ్ళు వచ్చి నిన్ను కలుస్తారు. మీరిచ్చే డబ్బు పైన మా వాళ్ళు వేరే పౌడర్ కొంచెం చల్లిస్తారు,
దాన్ని మీరు వాళ్ళకి ఇవ్వండి, అంతే చాలు అంతే అన్నారు వాళ్ళు. దానికి మీరు ఒప్పుకోవాలా? నేను ఆలోచన చేసి సార్ నేను పొద్దున్నే మాట్లాడతానని చెప్పాను. మీరు మంచిది చేసుకోవాలి, బట్ వాడిని ఎందుకు ముంచల్లా పోతే ఆ. మనసుకు వచ్చి చూడు, వాడు చెడిపోతాడు అన్యాయంగా, మన ఇంకా మన్నించే వాడేదో వాడికి తప్పు జీవితం చేస్తూ ఉన్నాడు. మనకి వివేకం వచ్చింది కదా, వాడి కుటుంబాన్ని ఇదైన అని మనకు వస్తుంది అది. ఒకటి. రెండవది, ఇప్పుడు నేను దాంట్లో నుంచి బయటపడాలనుకుంటున్నా, దాంట్లో నుంచి బయటపడిపోవాలని అనుకుంటున్నా. ఇప్పుడు వాడిని ఇబ్బంది పెట్టడం ఒకటి, దాంతో తగులుకుంటాడు, దాంట్లో తగులుకునేది ఒకటి, రెండు జరుగుతాయి చూడు ఇప్పుడు నాకే. వాడిని మోసం చేసేసి మనం తెప్పిస్తే ప్రపంచమే మిథ్య అని అంటూ ఉంటే, ప్రపంచంలో నుంచి బయటపడిపోవాలని నేను అనుకుంటూ ఉంటే, ఇప్పుడు మళ్ళీ నేను పోయి ఏమవుతున్నాను, తగులుకునేట్టు. నేను పోయి తగులుకుండే పరిస్థితి వస్తుంది నాకే. ఈ విషయం తత్వ విధానానంద స్వామి వారికి తెలిస్తే నాకు సన్యాసం ఇస్తారా? మీరు నువ్వు ముంచేసినావు కాబట్టి నీకేను. ముంచేసిండేదే కాదు, ముంచేసేది కాదు, నీలో పరిపక్వత వచ్చిందా, ఆత్మస్వరూపం స్థితిలో ఉన్నావా నువ్వు నన్ను చూడండి ఎట్లా వస్తుందో. నీలో పరిపక్వత రాలేదు, దాన్ని పట్టుకుంటున్నావు, దీన్ని పట్టుకుంటున్నావు, దీన్ని పట్టుకుంటావు అంటే నువ్వు ఇంకా ఆత్మతత్వానికి యోగ్యుడు ఎట్లా అవుతావు? ఈ ఇన్సిడెంట్స్ ఇప్పుడు జరిగింది స్వామి. అవును, రాత్రి అంటే రాత్రి. రాత్రి అంటే రాత్రి కాదప్పా, ఇప్పుడు కాదు, జనవరిలో జరిగింది ఇది. ఆ, జనవరిలో జరిగింది నేను చెప్తాను ఇది ఇప్పుడు మీకు. జనవరిలో జరిగి మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, పొద్దున్నే మేము వస్తాం అందన్నారు. పొద్దున్నే మళ్ళీ ఫోన్ చేశారు. పొద్దున్నే ఫోన్ చేస్తే నేను చెప్పా, సార్ లేదు సార్, నేను మీకు సహకరించట్లేదు, నేను మీకు సహకరించడం లేదని చెప్పేసి నేను డైరెక్ట్గా వాళ్ళకి, ఏసీపీ వాళ్ళకి, లేదు సార్ నేను సహకరించట్లేదు మీకు, నేను చెప్పేసిన మళ్ళీ వాళ్ళకి, నేను దీన్ని విడిచిపెట్టేసి నేను సన్యాసం తీసుకోవాలని అనుకుంటున్నాను, కాబట్టి నేను దీన్ని విడిచిపెట్టడం అనే దానిపైన నా ఉద్దేశం ఉంది, వాళ్ళని పట్టించాలని కానీ నేను ఇక్కడ దీంట్లో ఏదో కావాలని కానీ నాకు ఆ భావన లేదు, కాబట్టి నేను విడిచిపెట్టేస్తున్నాను, దీనికోసం మీకు కూడా కావాల్సిన నేను డబ్బులు ఇచ్చేదానికి సిద్ధం అని చెప్పాను అన్న. మీకు కూడా ఇచ్చేదానికి డబ్బులు, ఎందుకంటే మీతో నేను కలిశాను కదా, అందుకని దీనికి కూడా మీరు ఇవ్వాలని అంటే నేను ఇచ్చేదానికి సిద్ధమే చెప్పారు. వాళ్ళు ఏమనుకున్నారేమో కానీ సరేలేండి మీరు ప్రొసీడ్ అయిపోండి అని అన్నారు. వాళ్ళు అర్థం చేసుకునేట్లుగా నేను చెప్పా, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ నన్ను తగులుకుంటారు. ఈ పోలీసు వాళ్ళతో ఎట్లా అంటే, పోలీసు వాళ్ళతో చాలా ఇబ్బందులు వాళ్ళతో. స్వామి ఇప్పుడు అది అట్లే ఉంటే ఇంకా లేదు, అప్పుడే అయిపోయా, జనవరిలో అయిపోయింది. జనవరిలో వాడికి ఇవ్వాల్సిన డబ్బులు వాడికి ఇచ్చేసి, కడపలో ఇవ్వాల్సిన డబ్బులు కడపలో ఇచ్చేసి, అందరికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి, ఇప్పుడు ఆయనకి డబ్బులు ఇస్తారా స్వామి? ఇవ్వకపోతే ఇచ్చేసి డబ్బులు ఎవరెవరికి ఏమేమి అడుగుతారో అందరికి ఇచ్చేసి, రుణాలు తీసుకునేసి అవును ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో అవన్నీ ఇచ్చేసినాం. దాంట్లో నుంచి రుణం తీరిపోయింది, ఈ శరీరానికి బ్యాలెన్స్ లేదు. అవును, ఆయన వచ్చి మళ్ళీ అన్నాడు, ఆంజనేయులు నీకు మాకు ఇంకా సంబంధం లేదు, ఇందా ఈ పేపర్ తీసుకొని మీరు వెళ్ళిపోవచ్చు, ఇంకా మీరు మా ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు, నేను కూడా మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు, డబ్బు తీసుకొని మళ్ళీ పేపర్ ఇచ్చేసి మళ్ళా రిటైర్మెంట్ శాంక్షన్ చేసి మళ్ళీ రిటైర్మెంట్ శాంక్షన్ చేసిన లెటర్ ఇచ్చి మళ్ళీ చెప్పాడు ఆ మాట. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు? అవును, మీకు మీరు వర్తింపజేసుకునే దానికోసం నా సన్నివేశాన్ని నేను చెప్తున్నా. చూడండి, నేను ఇప్పుడు లేకపోతే నా గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే మీరు గుర్తించాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఇది విషయం నేను ఇంకెక్కడ బయట చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ వేరే అంతా చెప్పలేదు ఇక్కడ మాకు ఆ, వైరం తెలుసు. గుర్తించాలని చెప్తున్నా. అర్థమవుతుందా? ఎంతసేపు మనము ఇదంతా నాకు కావాలి మనసులో ఏడ గుర్తిస్తున్నామండి, ఇది నాకు ఇబ్బంది, ఇది నన్ను ఆత్మస్వరూపానికి తీసుకొని పోనీయకుండా ఇది అడ్డుపడుతుందని ఏడ గుర్తిస్తున్నాం? అది చెప్పండి. మీరు గుర్తిస్తున్నారా? లేదు స్వామి. మరి అటువంటిప్పుడు సంసారంలో నుంచి బయటపడాలంటే ఎట్లా బయటపడతారు? తెలిస్తే కదా బయట ఇప్పుడు తెల్లా తెలిసింది కానీ అన్నీ గుర్తించు, అట్లాగే ప్రతిదాన్ని అట్లా గుర్తించు. ప్రతి ఒక్కటి ఏం చేస్తుంది? అన్ని అడ్డంకులే. అడ్డంకులే కదా. అరే ఇది అడ్డంకి, దీనితో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అక్కడ విషయము, ఇది అడ్డంకి, అట్లాగని దాన్ని వెంటనే నరికితే అది ఇంకా ఇబ్బంది అవుతుంది. దాన్ని చిన్నగా నేను ఒక మాట చెప్పాను. నన్ను సోమశేఖర స్వామి అడిగారు, సోము స్వామి పరికి కంప పట్టుకున్నదని అన్నారండి. పరికి కంప పట్టుకున్నదని చెప్పాను నేను, గుర్తుందా? పరికంప పట్టుకున్నది సంసారము అని అన్నారు. ఆ పరికి కంపని చిన్నగా తొలగించుకోవడం అనేటువంటిది మీరు చేస్తున్నారు. చాలా మంచి మార్గంలో మీరు ముందుకెళ్తున్నారు అని చెప్పి ఆయన నమస్కారం పెట్టాడు. అర్థమవుతుందా? పంచ ముళ్ళు కంప పట్టుకుంటుంది కదా, ఆ. అది అది ఎట్లుంటది? ఎట్లా మనం తీస్తాము? ఒంట్లో అది పరికంప అంటారు దాన్ని. ఎట్లుంటది? చిన్నగా దాన్ని మనం ఏం చేయాలా? చిన్నగా విడిపించుకోవాలి. దాన్ని చిన్నగా విడిపించుకోవాలి. చిన్నగా విడిపించుకోకుండా లాగితే చినిగిపోతుంది. ఒకవేళ ఒళ్ళుకు పట్టుకొని ఉంటే ఒళ్ళు కూడా గీకేస్తుంది. మనల్ని గీకకూడదు, చినగకుండా అది అడన పోని మనకు దాంతో పనిలే. చిన్నగా విడిపించుకోవాలి. అది ఇప్పుడు మనకు కావాల్సింది. విడిపిస్తే అది కూడా యాటికి పోతుంది. అది బాగానే ఉంటుంది. అది కూడా బాగానే వండుకొని లేదు, దాని పనికి దాని అది వేరే వాళ్ళకి ఏమైనా చేసుకోవాలి, మనకు అవసరం లేదు. అంతే కదా. అదే విధంగానే ఇక్కడ కూడా నేనెట్లా బయటపడాలా ముందు ఇది గుర్తించాలా. సంసారం అంటే ఇదిని గుర్తించాలప్పా. అర్థమవుతుందా? సరే, దీన్ని మళ్ళా మనం కంటిన్యూ చేద్దాం. ఓ असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सद् ओम सर्वं श्री सद्गुरु चरणारविंदार्पणमस्तु। ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये जय सीताराम हरि ओम तत्सत्। ओम మంగళారతి చేసి చెప్పుకొని వచ్చేస్తాను, ఇక్కడ ఇచ్చేస్తాం అందరికి. పదండి అందరూ కూడా పదం వస్తారా? ఊరికే బంగ్లా చేసేస్తాం.